గురుగారు మీ పేరు? నా పేరు ఫణి సతీష్ అండి. సతీష్ గారు, భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టబోతా ఉన్నారు. దాదాపుగా 70,000 కోట్ల పెట్టుబడితో ఇక్కడ అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ఏంటి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ డెవలప్మెంట్ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెవలప్మెంట్ చాలా అగ్రెసివ్గా జరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ పెట్టడం ఈ లోకల్లో ఉన్న పీపుల్కి కూడా ఉపాధి కల్పించడం కూడా జరుగుతుంది. దీనివలన ఈ ఏరియా డెవలప్ అయింది. మేము హైదరాబాద్లో ఉంటాము. ఈ డెవలప్మెంట్ చూసి మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామని కూడా ప్లాన్ తోటి వచ్చి ఆల్రెడీ కొంత ల్యాండ్ కొనుక్కున్నాము. గతంలో ఉందంటారు ఇలాంటి డెవలప్మెంట్లు ఇలాంటి పనులు? లేదు, మేము చాలాసార్లు ఇటు ఈ రోడ్లో వెళ్ళాం, కానీ విజయాకు అట్లా ఈ డెవలప్మెంట్ ఇప్పుడు ఒక లాస్ట్ 3 years నుంచి బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా 70,000 కోట్లు పెట్టుబడి తెచ్చి రాబోయే తరాలకి ఎవరైతే యువత భవిష్యత్తుకి ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పి ఏదైతే వీళ్ళు యువగలం పాదయాత్రలో చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇది కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కదా. ఇంటి ఉద్యోగ కల్పన విషయంలో లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళ పనితీరు ఎలా ఉంది? వీళ్ళ పనితీరు చాలా బాగుంది. ఇక్కడ కాదు, ఉద్యోగ కల్పన కోసం ఇతర దేశాలకు పోయి కానీ అక్కడ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఇన్వెస్ట్ చేయించడం, దానివల్ల ఇక్కడ ఉద్యోగ కల్పన కూడా బాగా జరుగుతుంది. మిట్టల్ కంపెనీ వల్ల చాలా ఈ ఏరియా డెవలప్మెంట్ జరుగుద్దని మేము తెలుసుకొని ఇక్కడికి వచ్చి మేము ఇన్వెస్ట్ చేద్దామని ప్లాన్లో వచ్చి చూసుకుంటున్నాం. అంటే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, ఎన్ని స్టీల్ ప్లాంట్లు ఉన్నప్పటికీ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కట్టబోతా ఉన్నారు. భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకుల పనితీరు కానివ్వండి, లేదంటే వాళ్ళ కష్టం ఫలితం కానివ్వండి ఇక్కడ తీసుకొచ్చారు కదా. దీన్ని ఎలా చూడొచ్చు? దీని ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ రావడానికి మెయిన్ కారణం చంద్రబాబు లొకేషన్ చూసే వచ్చారు. ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా ఉన్నాయి, ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ విజన్ అనేది లేదు. చంద్రబాబు దగ్గర ఉన్న విజన్ తోటి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ పోర్టు కూడా మన కూడా దగ్గరగా ఉంది. దీనివల్ల పోర్టు డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కానీ రూపేణ చాలా బాగా వృద్ధి చెందుద్దని మేము అనుకుంటున్నాం. దీన్ని కూడా నెగిటివ్ వేలో పోర్ట్రే చేస్తూ ఉన్నారు, దీనిపైన కూడా నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అది మన వాళ్ళకి విఘ్నత అంతే. ఎందుకంటే ఇంతకుముందు 5 సంవత్సరాలు చేసి వాళ్ళు ఏం చేశారు? ఈ ఏరియాలో ఏమైనా డెవలప్మెంట్ చేశారా? చేయలేదు. వీళ్ళకి పేరు ఎక్కడ వస్తుందో అని దృష్టితో వాళ్ళు ఇలాంటి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారే కానీ యువతకి హెల్ప్ చేద్దాము, ఈ ఏరియాని డెవలప్ చేద్దాం అనేది వాళ్ళకి లేదు. నిన్న లోకేష్ గారు కూడా జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు కదా ఏపీలో. ఈ సంవత్సరం 10,000 ఉద్యోగాలు కల్పన చేస్తారని చెప్పారు. ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చున్నారు ఫేస్ వైజ్గా. వాటిలో గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. చాలా బాగుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ రకంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రాసెస్ చేసినది అయితే మాకు తెలిసి అయితే ఎప్పుడూ లేదు. లాస్ట్ ఇయర్ ప్లానెడ్గా జాబులు వైజ్గా క్యాలెండర్ వైజ్గా జాబులు రిలీజ్ చేయడం చాలా. లోకేష్ యువగలం పాదయాత్రలో 1కి 100 సార్లు చెప్పాడు రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే ప్రధాన ధ్యేయం అని చెప్తా ఉన్నాడు. ఆ దిశగా అడుగులు వేస్తున్నాడా లోకేష్? అడుగులు వేయబట్టే కదా లాస్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, అది గూగుల్ డేటా సెంటర్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా నీకు దగ్గర ఆ గూగుల్ డేటా సెంటర్ 50,000 ఉద్యోగాలు అక్కడే వస్తాయి. ఈ ఉక్కు ఫ్యాక్టరీ స్టార్ట్ అయిందనుకోండి, ఇక్కడ లక్షల్లో ఉద్యోగ కల్పన వస్తాయి. ఉద్యోగంతో పాటు అతనితో పాటు అతని కుటుంబం వేరే ఇప్పుడు చిన్న టీ షాపుల వల్ల కానీ ఇట్లా వేరే షాప్స్ వైజ్గా వాళ్ళు కూడా డెవలప్ అవుతారు కదా. మొత్తంగా ఓవరాల్గా లోకేష్ పనితీరు ఎట్లా ఉందంట? లోకేష్ గారు చెప్పినట్టు అంటే గూగుల్ డేటా సెంటర్ అసలు ఎందుకు పనికిరాదు, ఒక గోడౌన్ అని చెప్పి మాట్లాడారు. అది వాళ్ళకి నాలెడ్జ్ లేక వాళ్ళకి అలా మాట్లాడారు, కానీ పేరు ఎక్కడో వస్తుందో అని ఒక ఆ ఉద్దేశంతో అలా మాట్లాడారు. కానీ డేటా సెంటర్ అనేది లేకపోతే వాళ్ళు మొత్తం ఏఐ కానీ ఇవన్నీ ఇది డేటా సెంటర్ ఉండబట్టే కదా మనం చేసేది. అంటే ప్రపంచంలోనే ఎక్కడా లేని అంటే ఒకటి అమెరికాలో ఉంటే, రెండోది ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ విశాఖపట్నంలోకి వస్తూ ఉంటే దాన్ని ఏమంటారు వెల్కమ్ చేయకపోగా ఇంకా దాన్ని రాకుండా చేసే ప్రయత్నం, దానిపైన నెగిటివ్ వాళ్ళ విఘ్నత. అది వాళ్ళకి డెవలప్మెంట్ చేసే ఆలోచన లేదు. వాళ్ళు ఎంతకాడికి వాళ్ళు మనం సంపాదించుకున్నామా, మనం జేబులు నింపుకున్నామనే కానీ ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు.